రాజధాని విషయం వచ్చింది కాబట్టి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ ఎక్కడా రాజధాని లేకుండా చేశారు అని. సో రేపు టీడీపీ వచ్చిన తర్వాత రాజధాని ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. రేపు జూన్ 2తో అంటే మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే టైంకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఏదైతే ఉందో అది కూడా ఆ టైం కూడా అయిపోతుంది, 10 ఏళ్ళు అయిపోతుంది. అదే అంటున్నాను, జూన్ 2కి అది కూడా అయిపోతుంది. కాబట్టి ఏంటి పరిస్థితి? ఇక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్పదలుచుకుంది, ఏం చూపించదలుచుకుంది టీడీపీ? ఇప్పుడు అండి రాజధాని గురించి స్టాండ్ అమరావతిని డెవలప్ చేసుకోవాల్సిందే. అలాగే అని ఈవెన్ కర్నూలు, రాయలసీమ సైడ్ అది కూడా డెవలప్ చేసుకోవాల్సిందే. ఈవెన్ ఇటు పక్కకు వస్తే ఈవెన్ నార్త్ కోస్టల్లో కూడా ఈవెన్ వైజాగ్ కూడా డెవలప్ చేసుకోవాల్సిందే. బట్ అమరావతి స్టాండ్, వాట్ ఎవర్ ద స్టాండ్ ఈజ్ విత్ ద పార్టీ, దట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్. వాట్ వీఆర్ ప్రామిస్డ్ బిఫోర్, దట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ సేమ్. అండ్ ఈవెన్ వాట్ ఎవర్ ద ప్రామిస్ ఈవెన్ జగన్ ఈజ్ మేడ్, బికాస్ దట్ ఆస్పిరేషన్ ఈస్ దేర్ విత్ ద జగన్ థింగ్, అది కూడా అట్లనే కంటిన్యూ చేస్తామండి. Because people have gone into that aspiration. We'll continue a little bit of that aspiration also. So we have a decision what we are given that we'll continue same అండి. అది ఏం చెప్పామో ఆ రకంగానే చేస్తామండి. అదే రాజధాని ఒక చోట అంటూ ఫిక్స్ అయ్యటం అంటే అమరావతి రాజధానిగా ఉంటుందా, అదే స్టాండ్ మీద ఉందా టీడీపీ అనేది? అమరావతి రాజధాని అండి. వైజాగ్ కూడా డెవలప్ చేస్తాం. వైజాగ్ ఇవాళ ఏం అనుకుంటున్నామో వైజాగ్ని కూడా డెవలప్ చేస్తాం. అదే రకంగా కర్నూలు కూడా డెవలప్ చేస్తామండి. ఇవాళ కర్నూలు కూడా మనం ఉన్నప్పుడు కూడా డెవలప్ చేస్తామండి. ఎయిర్పోర్ట్ వచ్చింది, అక్కడ చాలా వరకు ఇండస్ట్రీస్ పెట్టడానికి జోన్ కూడా క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇస్తామండి, అదేం లేదు. బట్ అమరావతి రైతులకు కూడా న్యాయం చేస్తాం ఈసారి. అది ఎలా చేస్తాం ఏమనేది ఈ ఎలక్షన్ అయిపోయినాక ఒక క్లారిటీ ఇస్తామండి దాని గురించి. ఓకే. సో ఇక మీ విషయానికి వస్తే పార్లమెంట్ నియోజకవర్గంలో ఏలూరుకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. మీ చుట్టూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటప్పుడు రేపు మీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఈజీగా ఉన్నాయనుకుంటున్నారు? మీకు ఇప్పుడే చెప్పానండి, ఈ గవర్నమెంట్లో ఎవరు హ్యాపీగా లేరు. ఇక్కడ రైతుల్లో ఇక్కడ ఉండే ఎస్పెషలీ రైతులు అండి ఎక్కువ. మాకు ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండేది రైతులు ఎక్కువ. ఏ రైతు కూడా హ్యాపీ లేడండి. అక్వా రైతులు ఉన్నారు. ఇవాళ అక్వా రైతులకి సబ్సిడీ ఇస్తామని చెప్పారు, మోటార్స్కి సబ్సిడీ రాలేదు. వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ఉండేదండి. ట్రాన్స్ఫార్మర్ అప్పుడు 90,000 నుంచి ₹1,00,000 ట్రాన్స్ఫార్మర్ దొరికేది. ఇవాళ 4 లక్షలు తక్కువ ట్రాన్స్ఫార్మర్ దొరకట్లేదు. అలాగే పవర్ యూనిట్స్ కూడా రేట్ తగ్గిస్తామని చెప్పారు, ఇవాళకి కూడా తగ్గలేదు. వాళ్ళకు కూడా ఫార్మర్స్ హ్యాపీగా లేరండి, స్టూడెంట్స్ హ్యాపీగా లేరు, ఈ పరిశ్రమలు హ్యాపీగా లేరు, బిజినెస్ చేసుకునేటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. వీళ్ళందరూ హ్యాపీగా లేరు. వీళ్ళు పోయిన సార్ అదే నేను చెప్పాను కదండి, 1 ఛాన్స్ అన్నది ఏదో అడిగితే వీళ్ళు మా జనాలు కూడా ఒకసారి ఇస్తే ఏం పోతుందని ఇచ్చేస్తే ఈ రకంగా చేశారు. ఈసారి అందరు ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా 7 సీట్లు ఏలూరు పార్లమెంట్లో టీడీపీ జెండా ఎగరేస్తాం. కాన్స్టిట్యూన్సీ 100% 2 లక్షల మెజారిటీతో ఎంపీగా నేను గెలుస్తున్నాను. అంటే 7 నియోజకవర్గాలు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది ఉండి కూడా ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదంటారా? ఏమీ చేయలేదండి. మీరు చూడండి, నేను ఈ రోడ్లలో పోతున్నాను కదా, ఒక్క కాన్స్టిట్యున్సీ పోవాలంటే 30 మినిట్స్ అండి నార్మల్గా. నాకు 1.5 hours 2 hours పడుతుందండి ఆ రోడ్లో పోవడానికి. నేను ఇక్కడి నుంచి పోలవరం పోవాలంటే మినిమం 2.5 hours పడుతుందండి వాళ్ళు. అదే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసిన రోడ్సే ఉన్నాయి. మళ్ళీ కొత్త రోడ్డు ఏం వేయలేదు, కొత్తగా ఒక చిన్న తారు కూడా వేయలేదు దాని మీద. అది అట్లనే ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇవన్నీ జనాలు చూస్తారు, ఆలోచించి ఈసారి టీడీపీ గవర్నమెంట్కి పట్టం కడతారండి సార్. ఓకే. అట్లా ఏలూరు పార్లమెంటు గతంలో వచ్చిన టికెట్లు కానివ్వండి, లేకపోతే గెలిచిన అభ్యర్థులు చూస్తే ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గెలిచిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి చూసుకుంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు అనేది. సో అది ఒక మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అండి మన టీడీపీ పార్టీ అంటేనే పెద్దపీట వేసేది బీసీలకి. బీసీల పార్టీ ఏదైనా ఉందంటే ఒక టీడీపీ పార్టీ. ఆ రకంగానే ఇక్కడ బీసీకి అయితే బాగుంటుంది, బీసీలకి ఒకసారి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఎప్పుడు ఒక్క సామాజిక వర్గంకి ఇస్తున్నాం కదా, ఈసారి బీసీలకు కూడా ఇద్దాం అనేది సార్ ఒపీనియన్. ఆ రకంగా నాకు ఇవ్వడం జరిగింది. అంటే అవతల ఏదైతే ప్రత్యర్థి పార్టీ ఉందో వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించి టికెట్లు ఇచ్చారు కాబట్టి సో పోటీ ఎలా ఉండబోతోంది? పోటీ ఇంకా నార్మల్గా ఎలా ఉంటుందని అలాగే ఉంటుంది. బట్ ఇవాళ ఈసారి షో సింగిల్ సైడ్ ఉంటుంది. ఓకే, వార్ వన్ సైడ్ అవుతుంది. అది మహేష్ కుమార్ గారి వైపే ఉండబోతుంది అనేది. ఓకే, సో పార్లమెంటులో ఎలాంటి వాయిస్ వినిపించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి, వాటి మీద ఎలా గళమెత్తబోతున్నారు? ఈసారి మేజర్గా అండి పార్లమెంట్లో నేను మాట్లాడాల్సింది ఏంటంటే
కొల్లేరు సమస్య ఉంది. వాళ్ళకి నేను ప్రామిస్ చేశాను. ఓకే. అది ఒకటి 100% నా గలం పార్లమెంట్లో వినిపించాలి. అలాగే ఈ ఏలూరు సిటీని స్మార్ట్ సిటీ స్టేటస్ ఉండేది, మళ్ళీ ఎందుకు తీసేసారో తెలియదు. ఆ స్టేటస్ కూడా తీసుకొని రావాలి. దానివల్ల ఆటోమేటిక్గా సిటీ డెవలప్మెంట్ అనేది, ఎందుకంటే ఏలూరు ఈజ్ వెరీ నియర్ టు విజయవాడ. ఎప్పుడు కూడా మేజర్ సిటీస్నే డెవలప్ అవుతుంటాయి కానీ పక్కన ఉండే సిటీస్ అంత డెవలప్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళి ఇది వేసుకొని వస్తారు కాబట్టి. సో ఈసారి ఏలూరునే డెవలప్ చేయాలనుకునేది నా ఇదండి. అది నా ఒక మార్కు ఉండాలి ఏలూరులో అంటే ఈ స్మార్ట్ సిటీ. అలాగే వందే భారత్ ట్రైన్ ఇక్కడి నుంచి పోతుంది కానీ స్టాప్ లేదు, ఆ స్టాప్ కూడా ఇక్కడ ఒక స్టాప్. అలాగే ఇప్పుడు పోలవరం ఎట్లయినా అది చేయాల్సింది ఉంది, అది కూడా ఇది చేస్తాం. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా పార్లమెంట్లో కూడా అది కూడా మాట్లాడాల్సి ఉంది. ప్రతి ఒక్క ఇలా సమస్యలన్నీ, ఇప్పుడు కొల్లేరు సమస్య అన్నాను, అలాగే ఆక్వా రైతుల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పార్లమెంట్లో వినిపించాల్సినవి అండి. ఇప్పటివరకు ఎవరు కూడా పార్లమెంట్లో నేను అంత మాట్లాడినంత ఎవరు మాట్లాడరు. ఈసారి నేను మాట్లాడతా, నాకు ఏం కావాలో, నా కాన్స్టిట్యున్సీకి ఏమేమి రావాలో కొట్లాడి తీసుకొని వస్తాయి ఈసారి. ఓకే.